మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చంద్రశేఖర్ గారు. మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, సింగపూర్, మలేషియా అనగానే సినిమాల్లో ఎక్కువగా ఈ పేర్లు మనం వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో అక్కడ షూటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కదా. అవునండి. సో డైరెక్ట్ గా మనమే అక్కడికి వెళ్ళాలి, సింగపూర్ మలేషియా విజిట్ చేయాలి అనే పీపుల్ కి మీరేం చెప్తారు? సో సింగపూర్, మలేషియా అనే రెండు కూడా పక్క పక్కన ఉండే కంట్రీస్ అండ్ మన ఇండియాకి చాలా దగ్గరగా ఉండే, అంటే ఒక బెస్ట్ ఫ్యామిలీ డెస్టినేషన్ ఏది అంటే మాత్రం సింగపూర్ అండ్ మలేషియా అండి. ఎందుకంటే రెండు కంట్రీ కూడా చాలా అద్భుతం. ప్లస్ మన ఇండియన్స్ చాలా మంది ఉన్న కంట్రీ సింగపూర్ అండ్ మలేషియా. సింగపూర్ అండ్ మలేషియా మీరు ఏంటంటే చాలా షూటింగ్స్, మనకి సినిమా షూటింగ్స్ సింగపూర్ అండ్ మలేషియాలో తీసినవి ఉన్నాయి. సో అటువంటి రెండు కంట్రీస్కి కలిపి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక చక్కటి ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. అంటే 5 nights 6 daysలోనే మనం ఈ రెండు కంట్రీస్ కూడా కవర్ చేసుకొని రావచ్చు. సూపర్ అండి. రెండు కంట్రీస్ కూడా. అందులో ఏంటంటే సింగపూర్ మనకి 3.5 hours జర్నీ, ఫ్లైట్ జర్నీ. కాబట్టి ఏంటంటే నైటు అరౌండ్ 11-11:30 ఫ్లైట్ ఉంటుంది. మార్నింగ్ మీరు వాళ్ళ టైంలో 6-6:30కి వెళ్ళదు. అంటే 2.5 hours వాళ్ళు మనకన్నా ముందు ఉంటారు. టైం జోన్ దిగాక ఇంకా అప్పటి నుంచి చక్కగా సింగపూర్ అంతా కూడా ఈ 3 daysలో చక్కగా చూసుకొని రావచ్చు. సింగపూర్లో మెయిన్ అట్రాక్షన్స్ మీరు అన్నట్టు యూనివర్సల్ స్టూడియోస్, మనకు తెలిసిన యూనివర్సల్ పిక్చర్స్. సో వాళ్ళకి సంబంధించిన మూవీస్ అన్నిటిని కూడా ఒక థీమ్ పార్క్ లాగా అక్కడ ఏర్పాటు చేశారు. మెయిన్ అందరికి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ మనకి ట్రాన్స్ఫార్మర్స్, జురాసిక్ పార్క్, మమ్మీ, ష్రెక్ మూవీ, తర్వాత మనకి వరల్డ్, మన వాటర్ వరల్డ్, వీటికి సంబంధించిన అన్ని మూవీస్కి సంబంధించిన మంచి థీమ్ పార్క్ అంటది. అసలు అంత అట్రాక్టివ్ థీమ్ పార్క్ నేను ఎక్కడా చూడలేదు. సో యూనివర్సల్ స్టూడియోస్ చూసుకుంటాం. తర్వాత సింగపూర్ సిటీ టూరు. సింగపూర్ సిటీ టూర్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మెర్లైన్ పార్క్ అంటారండి. అంటే సింగపూర్ చూడగానే సింబల్ ఏంటంటే మెర్లైన్ అనమాట. అంటే మనకి బాడీ వచ్చేటప్పటికి సింహం ఆకారంలో ఉంటుంది, కిందేమో చేప ఆకారంలో ఉంటుంది, మెర్లైన్ అంటారు అది. తర్వాత లిటిల్ ఇండియా, చైనా టౌను, మళ్ళీ ఇంకొకటి మనకి 5 fingers బిల్డింగ్స్ అని ఉంటాయి. అది మనకి మెయిన్గా అది ఎందుకు ఫేమస్ అయిందంటే మనకి క్రిష్ ఫస్ట్ పార్ట్లో అది కనపడుతుంది, లాస్ట్ ఫైట్ అక్కడే జరుగుతుంది అనమాట. సో అందువల్ల అది ఫేమస్. 5 fingers బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సింగపూర్ సిటీ టూర్లో చూసుకుంటాం. తర్వాత ఇంకో మెయిన్ అట్రాక్షన్ అక్కడ మనకి గార్డెన్ బై ద బే అని ఉందండి. గార్డెన్ బై ద బే 2 domes ఉంటాయి దాంట్లో. ఆ 2 domesలో కూడా మనకి క్లౌడ్ ఫారెస్ట్, తర్వాత మనకి రెయిన్ ఫారెస్ట్ అని ఉంటుంది అనమాట. ఆ రెండిట్లో ఏంటంటే చాలా రేర్ ప్లాంట్స్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఆ ప్లాంట్స్ అన్ని కూడా మనం చక్కగా ఇండోర్ వాటర్ ఫాల్ ఉంది దాంట్లో. తర్వాత ఫ్లవర్ డోమ్ అని ఉంటుంది. ఆ ఫ్లవర్ డోమ్లో రకరకాల ఫ్లవర్స్ని వాళ్ళు చక్కగా అరేంజ్ చేసి ఉంచారు. ఈ రెండు మళ్ళీ ఇండోర్లోనే అంత చక్కగా అరేంజ్ చేశారు అది. సో ఆ 2 domes కూడా మనం తీసుకుని వెళ్తాం. తర్వాత సింగపూర్ ఫ్లయర్ అని ఉంటుంది. ఫ్లయర్ అంటే నథింగ్ బట్ జైంట్ వీల్. జైంట్ వీల్ అంటే మామూలుగా ఎవరైనా ఎక్కాలి అనుకుంటే భయపడతారు కొంతమంది, కానీ దీనికి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అది ఒక్కొక్క క్యాప్సిల్లో 30 members కూర్చోవచ్చండి. ప్లస్ అది రొటేట్ అవుతాడు, మనకి అసలు రొటేట్ అవుతున్నట్టు కూడా అనిపించదు. అది టాప్లోకి వెళ్ళిన తర్వాత సింగపూర్ అంతా కనపడుతుందండి 360 degrees. సో ఆ ఫ్లైయర్ తీసుకువెళ్తాం. తర్వాత మనకి సెంటోస్ ఐలాండ్ అని ఉంది. సెంటోస్ ఐలాండ్లో కేబుల్ కార్లో వెళ్తాం. అది కూడా అప్పుడు కూడా మనం సింగపూర్లోని అందాలన్నీ చూసుకుంటూ వెళ్తాం. ఆ సెంటోస్ ఐలాండ్లో మెయిన్ ఈవెంట్ ఉందండి వింగ్స్ ఆఫ్ టైమ్స్ అని. ఆ వింగ్స్ ఆఫ్ టైమ్ షో మనకి బీచ్ పక్కన ఏర్పాటు చేశారు. వాటర్, లైట్ అండ్ సౌండ్ షో. అది వాళ్ళ థీమ్, అది టైం వెనక్కి తీసుకుని వెళ్తుంది అనమాట. బయలుదేరి మనం మలేషియా వస్తాం. ఈ మలేషియా వచ్చేదాన్ని మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని కౌలాలంపూర్ వస్తాం. కౌలాలంపూర్లో మెయిన్ అట్రాక్షన్ మనకి ట్విన్ టవర్స్. వన్ ఆఫ్ ద ఇప్పుడున్న ట్విన్ టవర్స్లో అదే. సో దాంట్లో కూడా మనం 86th floorకి తీసుకుని వెళ్తాం. అంటే అక్కడ అబ్జర్వేటరీ ఉంది. 2 same buildings, మధ్యలో ఒక బ్రిడ్జ్ కనెక్ట్ ఉంటుంది. అక్కడ మనం 15 minutes దాంతో కౌలాలంపూర్ అందాలని చూసుకోవచ్చు. ప్లస్ 86th floorలో మనకి అబ్జర్వేటరీ మొత్తం చూసుకోవచ్చు. బతు కేవ్స్ అని వెళ్తామండి. బతు కేవ్స్ అది కూడా మన చాలా మూవీస్లో ఉన్న అది అట్రాక్షన్. అంటే అక్కడ 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. అలానే 270 steps ఎక్కితే కనుక మనకి అసలు స్వామివారి టెంపుల్ ఉంటుంది. ప్లస్ ఆ చుట్టుపక్కల అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత మనకి ఆంజనేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇవన్నీ కూడా అక్కడ మనం చూడొచ్చు. అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. అంటే మనకి మలేషియాలో ఎక్కువగా తమిళియన్స్ ఉన్నారు.
5 nights 6 daysలో ఇన్ని అట్రాక్షన్స్ చూపిస్తున్నారంటే ప్యాకేజ్ ఎలా ఉంటుంది సార్? ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చా? అంటే లేదండి, చాలా తక్కువ అండి. 1,12,000లోనే వావ్. మీరు ఈ 5 nights 6 daysలో అన్ని అట్రాక్షన్స్ అన్ని ఇంక్లూడ్తో చూసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి అంటే సింగపూర్ వీసా తీసుకోవాలి కాబట్టి అంటే దానికి డాక్యుమెంటేషన్ పార్ట్ అవసరం ఉంటుంది. డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా మా ఎక్స్పర్ట్ టీమ్ ఉంది, ఎక్స్పర్ట్ టీమ్ గైడ్ చేస్తుంది. సో దాంతో ఇంక్లూడ్ అంటే మనకి ఇక్కడ నుంచి సింగపూర్ ఫ్లైట్ టికెట్, తర్వాత సింగపూర్లో చూసే అట్రాక్షన్స్ ఎంట్రీ టికెట్స్, సింగపూర్లో హోటల్ అకామిడేషను అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ లంచ్ అండ్ డిన్నర్, ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ ఇంక్లూడ్ సింగపూర్ పార్ట్. ప్లస్ మన మలేషియా వచ్చేప్పుడు సింగపూర్ టు మలేషియా మనం బస్సులో వస్తాం. ఆ బస్సు తర్వాత మళ్ళీ మలేషియాలో హోటల్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇది చూసే ట్విన్ టవర్ యొక్క ఎంట్రీ టికెట్స్, ప్లస్ జెంటింగ్ హైలాండ్ అని వెళ్తాం, ఆ కేబుల్ కార్ టికెట్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్తోనే ఈ 1,12,000 ప్యాకేజీ. ఇప్పుడు సింగపూర్, మలేషియా 2 వీసాస్ కావాలి, ఎస్. మరి ముందే అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అంటే అసలు ఎప్పుడు ఎన్ని మంత్స్? 1.5 months ముందు అప్రోచ్ అయితే మనం అంటే మనకి ఏంటంటే రెగ్యులర్గా ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే మనం ఒక డేటు మనము అనౌన్స్ చేస్తాము, ఆ డేట్కి అందరినీ కలిపి తీసుకొని మనము టూర్ తీసుకెళ్ళాలి, సింగపూర్ మలేషియా టూర్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఏంటి ఒక అడ్వాంటేజ్, ఇక్కడి నుంచి ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వెళ్తారు, తెలుగు మాట్లాడే టూర్ మేనేజర్. అందువల్ల ఏంటంటే అక్కడ లోకల్గా ఏమైనా వీసాకు సంబంధించినైనా లేదంటే లోకల్ హోటల్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన టూర్ మేనేజర్ చక్కగా హ్యాండిల్ చేస్తారు. అంటే మనకి ఎవరైతే వెళ్తారో కస్టమర్స్ వాళ్ళు అసలు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, అంటే జాగ్రత్తగా మీ వాళ్ళే తీసుకొస్తారు. అందుకని వాళ్ళు ఓన్లీ కస్టమర్ అట్రాక్షన్స్ ఎంజాయ్ చేసామా అన్ని మాత్రమే చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్, ఇంత మంచి ప్యాకేజ్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ. సో మచ్.